డార్క్ వెబ్ ఈ పేరు మనం ఎక్కడో ఒక దగ్గర వినే ఉంటాం. సినిమాలోనా లేదా బయట ఫ్రెండ్స్ ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట వినే ఉంటాం. కానీ మీరు ఈ డార్క్ వెబ్ గురించి ఎంత విన్నారో నాకు తెలియదు. కానీ మీరు వినడానికన్నా 10x డీప్ గానే ఉంటుంది డార్క్ వెబ్. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఓషన్ డెప్త్ ఎంత ఉంటుందో మనం చెప్పలేము. సేమ్ ఈ డార్క్ వెబ్ కూడా అంతే. జేమ్స్ అనే ఒక వర్కర్ తన పని అంతా చేసుకునేవాడు. ఇన్ఫాక్ట్ చెప్పిన టైం కన్నా ముందే కంప్లీట్ చేసేవాడు. అలా తనకి రోజులో చాలా టైం మిగిలేది. ఏం చేయాలో తెలిసేది కాదు. అలా ఒక రోజు ఈ డార్క్ వెబ్ గురించి మాట్లాడుకుంటుంటే విన్నాడు. అదేంటో తెలుసుకోవడానికి ఆరాంట పెరిగింది. జేమ్స్ కూడా వెళ్లి ఆ డిస్కషన్ లో జాయిన్ అయ్యాడు. వాళ్ళు చెప్తుందంతా వింటూ ఉన్నాడు. అందులోకి ఎలా ఎంటర్ అవ్వాలి అని జేమ్స్ అడిగాడు. అది చాలా పెద్ద ప్రాసెస్ అని స్టెప్ బై స్టెప్ జేమ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడు ఆఫీస్ అవుతుందా, ఎప్పుడు వెళ్లి దీని గురించి చూద్దామా అని వెయిట్ చేస్తున్నాడు. ఆఫీస్ అయ్యాక వెంటనే ఇంటికి వెళ్లి డార్క్ వెబ్ లోకి లాగిన్ అయ్యాడు. అందులో కొన్ని వందల చాట్ రూమ్స్ ఉన్నాయి. అందులో నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందులోకి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు. సరే ఏదో ఒకటి ర్యాండమ్ గా క్లిక్ చేద్దాం అనుకొని ఒక చాట్ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు. అందులో ఏవేవో పూజలు చేస్తూ మంత్రాలు చదువుతున్నారు. ఎందుకో భయం వేసి ఎగ్జిట్ అయిపోయాడు. ఇంకో చాట్ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ చాట్ అలా అవుతూ ఉంది. ఆ రూమ్ లో ఒక మనిషి చైర్ కి కట్టేసి ఉన్నాడు. కింద చాట్ లో ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తున్నారు. ఒకడు హ్యాండ్ లోపల స్క్రూ కొట్టమంటున్నాడు. ఇంకొకడు లెగ్ ని యాసిడ్ తో కాల్చమంటున్నాడు. దానికోసం మనీ కూడా వేస్తున్నారు. ఇదంతా చూసి జేమ్స్ కి భయం వేసి ఒక్కసారిగా అరిచాడు. వెంటనే చాట్ రూమ్ లో నుండి ఎగ్జిట్ అయిపోయి చాలా భయపడ్డాడు. డార్క్ వెబ్ అంటే ఇలా ఉంటదా అని అనుకున్నాడు. ఇంకెప్పుడు దాని జోలికి పోకూడదు అనుకున్నాడు. నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళాడు. కానీ ఏదో భయం తనని ఎవరో ఫాలో అవుతున్నట్టు. రోజు ఆఫీస్ కి దర్జాగా వెళ్ళొచ్చిన వాడు ఆ రోజు నుండి భయంగా వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఆఫీస్ లో కూడా ఈ విషయం గురించి ఎవరికి చెప్పలేదు. సరిగ్గా 2 days బ్యాక్ మెసేజ్ వచ్చింది ఒక అన్నోన్ నంబర్ నుండి. ఆ మెసేజ్ అసలు అర్థం కావట్లేదు. ఇదేంటి ఇలా ఉందని పెద్దగా పట్టించుకోకుండా వదిలేశాడు. ఆ రోజు కూడా జేమ్స్ ఎప్పుడులానే వర్క్ తొందరగా కంప్లీట్ చేసేశాడు. కానీ ఇంటికి వెళ్లకుండా ఆఫీస్ లోనే కాసేపు ఉన్నాడు. కాసేపు అయ్యాక ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాడు. డైలీ ఇంటి గేట్ తెరిచేసరికి వాళ్ళ డాగ్ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ రోజు రాలేదు. ఏంటి రాలేదని లోపలికి వెళ్లి చూడగానే చాలా స్మెల్ వచ్చింది. ఏంటని చూస్తే జేమ్స్ పడుకునే బెడ్ మీద వాళ్ళ డాగ్ ని చంపేసి ఆ బాడీ పార్ట్స్ ని ఎగ్జిబిషన్ పెట్టినట్టు పెట్టి ఉంచారు. పక్కన ఒక లెటర్ ఉంది. అది ఓపెన్ చేయగానే ఈసారి డాగ్ తో సరిపెట్టుకున్నాం, నెక్స్ట్ టైం ఏమన్నా తేడా వస్తే ఆ బెడ్ మీద నువ్వు ఉంటావని రాసి ఉంది. వెంటనే భయం వేసి ఇల్లు కాల్ చేసేసాడు. ఇంకా అప్పటి నుండి ఎప్పుడు డార్క్ వెబ్ లోకి లాగిన్ అవ్వలేదు. మనకి టోటల్ 3 వెబ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది సర్ఫేస్ వెబ్. ఇవి మనం డైలీ వాడే ఫేస్బుక్, అమెజాన్ ఎక్సెట్రా లాంటి వెబ్సైట్స్. రెండోది డీప్ వెబ్. మనం నార్మల్ గా యాక్సెస్ చేయలేము. వీటికి అంటూ సపరేట్ బ్రౌజర్స్ ఉంటాయి. ఇందులో మన ఐడెంటిటీ ఎవరికి తెలీదు. కమింగ్ టు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మనకి సర్ఫేస్ వెబ్ లో తక్కువ, కానీ ఈ డీప్ వెబ్ లో చాలా సెక్యూరిటీ ఉంటుంది. మనం ఈ డీప్ వెబ్ లో ఏం చేస్తున్నామో ఏం కొనుక్కుంటున్నామో ఎవరికి తెలీదు. కానీ మన యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్ డేటా ఈ వెబ్ లో ఉంటుంది. ఈ డీప్ వెబ్ అప్రాక్సిమేట్ గా ఒక 90% ఉంటుంది. గవర్నమెంట్ రిసోర్సెస్ అండ్ మెడికల్ రికార్డ్స్ ఎక్సెట్రా లాంటి డేటా అంతా ఈ డీప్ వెబ్ లో ఉంటుంది. జనరల్ గా ఈ డీప్ వెబ్ ని సెక్యూరిటీ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. కానీ ఇందులో కూడా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇందాక ఆల్రెడీ చెప్పా, డీప్ వెబ్ నార్మల్ గా యాక్సెస్ చేయలేము. అది యాక్సెస్ చేయాలంటే థార్ బ్రౌజర్, అదే ఆన్లైన్ షేప్ లో ఉంటుంది. ఎవరైనా ఈ డీప్ వెబ్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ థార్ బ్రౌజర్ ని యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే టైం టు టైం అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం సినిమాలో చూసే ఉంటాం. సేమ్ అలానే అంత సెక్యూరిటీ ఉంది కాబట్టి క్రిమినల్స్ ఈ డీప్ వెబ్ ని యూజ్ చేస్తారు. ఈ డీప్ వెబ్ లో వెపన్స్ అమ్మడం, డ్రగ్స్ అమ్మడం, హ్యూమన్ ఆర్గన్స్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కి వాడతారు. అంటే ఈ డీప్ వెబ్ లో హ్యాకర్స్ కూడా ఎక్కువే. చాలా ఇంటెలిజెంట్ హ్యాకర్స్ ఉంటారు. ఎంత పెద్ద అకౌంట్ ని అయినా వెరీ ఈజీతో చేసే హ్యాకర్స్ అండ్ క్రిమినల్స్, అలానే మాఫియా కూడా ఉంటుంది. అందుకే ఈ డీప్ వెబ్ అనేది చాలా డేంజర్. డీప్ వెబ్ లో మీకు హిట్ మ్యాన్ కూడా దొరుకుతాడు. అంటే సపోజ్ మీకు ఎవరినైనా చంపాలి అని ఉంటే వాళ్ళ డీటెయిల్స్ చాలా నీట్ గా మీరు చెప్పిన పర్సన్ ని చంపేసి మీ దగ్గర మనీ తీసుకుంటాడు. వాడు ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు, కానీ మీ పని మాత్రం చేసేస్తాడు. ఈ డీప్ వెబ్ లో ట్రాన్సాక్షన్స్ అన్ని బిట్ కాయిన్ లో జరుగుతాయి. ఎందుకంటే ఎవరు వాళ్ళ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ షేర్ చేయరు. ఈ సర్ఫేస్ వెబ్ అనేది మనం డైలీ విజిట్ చేసేది కేవలం 5% మాత్రమే ఉంటుంది. మిగతా అంతా డీప్ వెబ్ అది 90% ఉంటుంది. ఈ డీప్ వెబ్ లో కూడా చాలా ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ పని చెయ్యవు, కానీ సరైన హ్యాకర్ ఉంటే వెంటనే అందులోకి ఎంటర్ అవ్వగలం. అందులో జరగని ఇల్లీగల్ యాక్టివిటీ అంటూ ఏం లేదు. ఈ ప్రపంచానికి మరొక ఫేస్, అదే క్రూయలిటీ అనేది ఏంటో ఈ డార్క్ వెబ్ లో ఉంటుంది. అందుకే ఈ వెబ్ లోకి ఎంటర్ అవ్వడం అంత ఈజీ కాదు అండ్ ఎవరు వెళ్ళరు కూడా. బట్ డీప్ వెబ్ ఈజ్ నథింగ్ బిఫోర్ డార్క్ వెబ్. వీడేంటి డార్క్ వెబ్ అని చెప్పి డీప్ వెబ్ గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? డీప్ వెబ్ కి డబుల్ ఉంటుంది డార్క్ వెబ్. ఒక మాటలో చెప్పాలంటే ఆన్లైన్ లో చూసే ఒక నరకం. అందులోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు బయటికి కనపడని సైకోలు. ఆ డార్క్ వెబ్ గురించి వింటేనే మనకు భయం వేస్తుంది. మీకు దాని గురించి పార్ట్ 2 కూడా తీస్తాను. కావాలంటే కామెంట్ చేయండి.